ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలకు కారకులైన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. ఈ 2 ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల వివరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడాలని అన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు. పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలకు కారకులైన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక ఈ 2 ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. ఈ 2 ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల వివరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడాలని అన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు. పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు కఠిన శిక్షలు పడాలని సీఎం ఆదేశించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని కూడా సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. హిమబిందు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలపైన సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతపురంలో ఇంటర్ విద్యార్థినికి సంబంధించి హత్య, అలాగే సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో బాలికపై అత్యాచారం ఘటనపైన సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ 2 ఘటనలపైన డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి అన్ని జరిగినటువంటి అలాగే దర్యాప్తులో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా వివరించడం జరిగింది. అనంతపురం ఘటనలో తన్మయి అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా ఈ ఏదైతే ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొంతమంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడడం దారుణమని సీఎం అన్నారు. ఈ 2 ఘటనలపైన కూడా సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వపరాలన్నీ పూర్తిగా తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ కేసులో నిందితుల్ని వెంటనే శిక్ష పడేలాగా చూడాలని, అలాగే వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా కూడా చూడాలని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధతో పక్కా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలాగా చూడాలని కూడా సీఎం సూచించడం జరిగింది. మహిళల పైన నేరాల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని, నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు రైట్, థ్యాంక్ యూ కాంతి.